అండి. ఈరోజు కొంచెం వర్షం పడుతుంది. పిల్లలు ఏమన్నా స్నాక్స్ చేయమన్నారు. ఫ్రాన్స్ ఉన్నాయి, అందుకని క్రిస్పీ ఫ్రాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను శుభ్రంగా కడిగి శుభ్రం చేసిన ఫ్రాన్స్ ఆయిల్ పెట్టి ఉంచుకున్నానండి. ఈ ఫ్రాన్స్ కొంచెం పసుపు వేసి బాగా కడగాలండి. ఇసుక అది పోతుంది, బాగా కడగాలి. అదొకటి పైన నర్వ్స్ ఒకటి తీసేయాలి. ఈ నర్వ్స్ పైన ఉన్నాయవన్నీ తీసేసి ఉప్పు కారం పసుపు వేసుకుని, అంటే వాటర్ వేయకుండా ఉప్పు కారం పసుపు పెట్టేస్తే అది ఆయిల్ అయిపోతుందండి. వాటర్ వేయక్కర్లేదు. ఇలా చేస్తే బాగుంటుందండి కర్రీస్కైనా. హోటల్స్లో అది ఏం చేస్తారంటే మామూలుగా ఆయిల్ పెట్టకుండా వేసేస్తారు. అది కసకసం అంటూ ఉంటుంది, బాగోదు. ఆయిల్ పెట్టి ఏదైనా కూర చేస్తేనే ఫ్రాన్స్ అనేవి బాగుంటాయండి. సో ఇప్పుడు క్రిస్పీ ఫ్రాన్స్ చేస్తున్నానండి నేను. ఈ ఫ్రాన్స్ 1/2 kg ఉన్నాయండి. నేను ఒక పావు చేస్తాను అనుకుంటున్నాను. ఫ్రాన్స్ పావు తీసుకున్నానండి. దీనిలోకి ఆయిల్ పెట్టినప్పుడు కొంచెం వేసానండి పసుపు, అది కొంచెం లైట్గా వేస్తాము. మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాను. కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం లైట్గా పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూను మిరియాల పొడి, ఒక స్పూన్ నిమ్మరసం, స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుంటానండి. ఈలోపు వేడెక్కుతుంది. ఈలోపు దీనిలో ఒక స్పూను కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు, రెండు స్పూన్లు మైదా సమానంగా వేయాలండి. 1/2 స్పూన్ చాలండి. అందులో వేసాను కదా, ఒక 1/2 కొద్దిగా, ఒక 1/2 స్పూన్ చాలండి. అందులో వేసాను కదా. కొంచెం సాల్ట్ అండి, కొద్దిగా లైట్గా. బాగా మిక్స్ చేయాలండి, బాగా కలపాలండి. ఇది అయిపోయిందండి. ఇది కలపడం అయిపోయింది, పక్కన పెట్టేస్తున్నాను. ఎగ్ ఎప్పుడైనా సరే కొట్టి చూసుకోవాలండి. కొట్టి చూస్తే బిళ్ళలాగా ఉంటే మంచిదండి. లేకపోతే ఇలా పాకినట్టు అయితే మంచిది కాదండి. అది పోయినట్టే, తీసేయడం బెటర్. అది కాకుండా మనం కూర వండుకునేటప్పుడు అయితే వాటర్లో కొంచెం నీళ్ళు వేసుకుని వాటర్లో గుడ్డు వేస్తే అది మునిగితే మంచిదండి. తేలిపోతే పాడైపోయినట్టు. ఈ మధ్యన అన్ని ఎగ్స్ అన్నీ అలాగే పాడైపోతున్నాయండి ఎక్కువ. నేను మాత్రం చూసి ఇలాగే వేస్తున్నాను. పోతే పోయింది, ఆ పాకిపోయింది, పడేస్తున్నాను. నేను వాటర్లో వేయడం కూడా చూపిస్తాను. ఇలాగా పాకినట్టు అయితే పాడైపోయినట్టండి. స్మెల్ వచ్చేస్తుంది, బాగోదు, మంచిది కూడా కాదు. ఇది ఇలా మునిగితే కనుక మంచిదండి. తేలిందంటే పాడైపోయినట్టండి. ఇది కార్న్ఫ్లోర్ మైదా బౌల్లోంచి ప్లేట్లోకి వేసుకున్నానండి. ఇంట్లో కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసాం కదా, మిరియాల పొడి వేసి బాగా కలిపింది ఈ బౌల్లోంచి ప్లేట్లోకి వేసుకున్నాను. కలపడానికి అదే ఉంచడానికి బాగుంటుందని ఈ ప్రొసీజర్ పక్కకి అయిపోయిందండి. తర్వాత కార్న్ఫ్లోర్ మైదాలో కొంచెం లైట్గా సోడా వేయాలండి. నేను మర్చిపోయాను, కొంచెం వేస్తున్నాను. పావుకి 2 eggs తీసుకున్నానండి. 2 eggs, సాల్ట్, కొంచెం పసుపు వేసానండి. దీంట్లో కూడా కొంచెం కలర్ రావడానికని. ఈ మ్యాగ్నేట్ చేసిన ఫ్రాన్స్ అండి. ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు ప్రొసీజర్ మొదలు పెడతాం.
ఫస్ట్ ఇది ఎగ్లో ముంచి ఇవన్నీను ఇది తీసి మళ్ళీ కార్న్ఫ్లోర్లో ఇలా కొంచెం దొర్లించాలండి. ఇలా దొర్లించేసి ఫ్రాన్స్ అప్పుడు ఫ్రైకి వేయాలి. సిమ్లో పెట్టి కొంచెం బాగా వేగనివ్వాలి. సిమ్లో ఉండాలి. టేస్ట్ చూడండి. అయిపోయా? సన్నీ నువ్వు కూడా టేస్ట్ చూడమ్మా. చాలా క్రిస్పీగా ఉన్నాయి. బాగా వచ్చిందమ్మా. చాలా బాగుంది. కరివేపాకు చాలా బాగుందండి. నిజంగా చాలా బాగుందండి. క్రిస్పీగా ఉంది. ఒకసారి ట్రై చేసి మాకు కూడా కామెంట్స్లో చెప్పండి. సో మా మమ్మీ క్రిస్పీ ప్రాన్స్ కంప్లీట్ చేస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, మేము ఆ కామెంట్ చూస్తాము. అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.